హలో ఆల్, ఈరోజు మనం మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసే ప్రక్రియని ఈవీఎల్ఏ పద్ధతి అంటారు. ఇది ఫస్ట్ ఒక క్యాన్యులాస్ అనేవి 2 లెగ్స్లో మనం పాల్పేట్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా గ్రేట్ సెఫానస్ వెయిన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. దాని తర్వాత మనం లేజర్, ఇప్పుడు ఏదైతే రెడ్ కలర్గా చూస్తున్నారో అది మన లేజర్ అనమాట. అది కరెక్ట్గా కోర్స్ ద్వారా వెళ్తుంటే మనకి కన్ఫర్మ్ అవ్వడం ఏంటి అంటే మనకు తెలుస్తుంది అది మన కోర్స్లో ఉంది అని. దాని తర్వాత మనం అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా పెట్టేసుకొని దీంట్లో ట్రాన్స్లూయెంట్ ఫ్లూయిడ్ చూసుకుంటాం అనమాట. లోకల్ పద్ధతిలో చేయడం వల్ల పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ కోర్స్ చుట్టూతా వెయిన్స్ చుట్టూతా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనం వెరికోస్ వెయిన్స్ లోపల ఉన్న మన లేజర్ ద్వారా మొత్తం అంతా మెల్లిమెల్లిగా సీల్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలా గైడెన్స్ ప్రకారంగా ఇప్పుడు నా చేతిలో ఉన్నది అల్ట్రాసౌండ్ ప్రోబ్, దానివల్ల మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. ఈ టిప్పులో నుంచి ఈ వైట్ కలర్ ఇదే లేజర్ అనమాట. అది మనం అలా ఫ్రాగ్మెంటేషన్స్ ఇస్తూ మెల్లిమెల్లిగా లోపలికి బయటకి ఇలా పాస్ చేసుకుంటూ కొద్దిగా మనం అలా గైడెన్స్తో అల్ట్రాసౌండ్లో చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటాం. దీనికి చాలా బెస్ట్ అవుట్కమ్స్ ఉన్నాయి. మన పేషెంట్ ఏం చెప్తారో వినండి. హలో, నేను మీ డాక్టర్ వాల్గణేష్ వేదాటి. ఇవాళ మేము మన డెక్కన్ హాస్పిటల్లో సంతోష్ మీద మనం అడ్వాన్స్డ్ ఈవీఎల్ఏ ప్రొసీజర్ లేజర్స్ థెరపీ చేసాము. వీటికి వెరికోస్ వెయిన్స్ కోసం. ఈ వెరికోస్ వెయిన్స్ మేము చేసిన పద్ధతి ఇది లోకల్లో చేసామన్నమాట. అంటే స్పైనల్ అనస్థీషియా కాకుండా లోకల్ అనస్థీషియాలోనే మన కాళ్ళని ఎక్కడెక్కడైతే అంటే ఆ కాళ్ళకే మనము అనస్థీషియా ఇచ్చి చేయడం జరిగింది. ఇది సుమారు 2 కాళ్ళు చేయడానికి 40 నిమిషాలు పట్టింది. అండ్ పేషెంట్ ఈ ప్రొసీజర్ మొత్తం మేల్కొనే ఉన్నారు, మాతో బాగా కోఆపరేట్ చేశారు. పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కూడా లేను అంటున్నారు. సో పేషెంట్ గారి మాటలతోనే తెలుసుకుందాం ఎలా ఉంది మన వెరికోస్ వెయిన్స్ సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే గత 40 మినిట్స్గా అవుతుందో తెలుసుకుందాం. హాయ్ సంతోష్ గారు, ఎలా ఉంది? మీకు నొప్పి కానీ ఏమన్నా ఉందా? ప్రొసీజర్ డిస్కంఫర్ట్ ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? స్కార్ పరంగా మీకు ఏమైనా కనిపిస్తుందా మీ కాళ్ళ మీద? మచ్చలు ఓన్లీ చిన్న రంధ్రాలు, అది వాటికి కుట్టు కూడా లేదు కదా? ఓకే, వీటికి కూడా ఏవైతే కింద మచ్చలు ఉన్నాయి కదా అవి కూడా వీటిలో పోతూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఒక్కొక్క కాళ్ళకి సుమారు 15 నిమిషాలు పడింది కదా. ఏమైనా ఇబ్బంది ప్రొసీజర్ మిడిల్ ఏమైనా ఇబ్బంది పడిందా? దీని తర్వాత కాస్త చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. లెగ్ స్టాకింగ్స్ అవి మీకు చెప్తూ ఉంటాము. వెరికోస్ వెయిన్స్ అని గ్రహించి టైం టు టైం రావడం ఉపయోగం. మేము దీని తర్వాత ఈ ప్యాకింగ్ మొత్తం అన్ని బ్యాండేజ్ కడతాము. ఓ 3 రోజులు లెగ్ స్టాకింగ్స్ ఒక 1 వీక్ పెట్టుకోవాలి. ఓకే, మీ తరఫు నుంచి మా ఈ వెరికోస్ వెయిన్స్ సంబంధించిన వాళ్ళకి మమ్మల్ని సజెస్ట్ చేస్తారా? 100%. ఓకేనా? మీ ట్రీట్మెంట్ బాగానే అయింది అనుకుంటున్నాం. ఏదైనా ఫాలో అప్ ఉంటే ఖచ్చితంగా చేయండి. దీని తర్వాత మనం మీ పేషెంట్ గారు ఒక 7 days చేస్తూ ఉంటారు. ఈ ఒక్క దగ్గర కూడా పెయిన్ కావచ్చు కానీ ఏం లేదు, కాంప్లికేటెడ్గా ఉన్న ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో సర్జన్ ఫర్ యూని కన్సల్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ అన్నిటికీ మా దగ్గర నుంచి 100% సొల్యూషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, మీ డాక్టర్ బాగా.